తెలంగాణ సమాజానికి బక్రీద్ పర్వదిన పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ప్రధానంగా బక్రీద్ పండుగ విశిష్టత కేవలము కుర్బానీ సాక్రిఫైస్ తోటే ప్రారంభమైంది. ఈరోజు ఇస్లాం అనేది సాక్రిఫైస్ సింబల్. దాంట్లో భాగంగానే తెలంగాణ సమాజానికి అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం, సాక్రిఫైస్ చేస్తేనే ఈ సమాజం బాగుపడుతుంది. బక్రీద్ పర్వదిన సందర్భంగా ఆ కోలను నడుద్దామని చెప్పి అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా మహేందర్పట్నంలో, మహేందర్ జిల్లాలో అట్టహాసంగా మొదటి నుంచి కూడా అన్ని కులాలకు, మతాలకు, వర్గాలకు పల్లెకైన ఈ ప్రాంతం అదే విశిష్టతో ఈరోజు పండుగ జరుపుకునేందుకు నిజంగా అభినందిస్తున్నాం. ప్రధానంగా కౌమీ ఏక్తా కమిటీ నుంచి ఇప్పటి నుంచో దాదాపు 30 ఏళ్ళకెళ్ళి ఈద్గా ప్రాంగణంకు టెంట్ వేసుకొని అన్ని కులాల వారు, మతాల వారు, రాజకీయ పార్టీల వారు రావడం, బక్రీద్ పండుగ స్వాగతం తెలపడం అనవతికి వస్తున్న దాన్ని కొనసాగించే కార్యక్రమం ఇంకా గట్టిగా. దసరా పండుగ ఉత్సవం కానీ, గణేష్ ఉత్సవాల్లో కానీ ఇదే రకంగా ఈ వాతావరణం ఉంది. నేను ఈ రోజున విచ్ఛిన్నకర శక్తులు కనీసం ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంలో కుర్బానీ అంటే సాక్రిఫైస్కి ప్రతీకైన ఈ పండుగ సందర్భంగా ఒకరికొకరు ప్రేమించే విధంగా, ఒకరికొకరు సహాయపడే విధంగా, ఒకరికొకరు సాక్రిఫై చేసే విధంగా ఈ కార్యక్రమం ఇవ్వడం తెలియజేసుకుంటూ మరోసారి తెలంగాణ సమాజం అందరూ కూడా బక్రీద్ పండుగ స్వాగతం జరుపుకుంటున్నాం. ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అట్టడుగు స్థాయిలో ఉన్న మైనార్టీ వర్గానికి ఈరోజు వాళ్ళకు విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, సమాజంలో గౌరవం పొందడానికి ఓ టెంబ్లీస్ సంస్థ ఉందో బలోపేతం చేయాలని చెప్పి దాన్ని బలోపేతం చేసి, అలాగే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా యువతకు ఉపాధి కల్పించే విధంగా, వక్ఫ్ బోర్డు సంబంధించి ఆ సమాజానికి సాయం చేసే విధంగా ఉర్దూ అకాడమీ ఏర్పాటు చేసి ఉర్దూ అకాడమీ ద్వారా ఉర్దూ లాంగ్వేజ్ డెవలప్ చేసే విధంగా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉండి బడ్జెట్ డబ్బులు కేటాయించి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. నేను బక్రీద్ పండుగ సందర్భంగా ఒక మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షునిగా, ఈ సమాజంలో బాధ్యత గల వ్యక్తిగా మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారిని తెలుసుకుంటున్నా. నాకు నమ్మకం ఉంది, ఆయన నాయకత్వంలో తప్పకుండా అట్టడుగున ఉన్న మైనార్టీ వర్గాలు ఈ దారిద్ర్య లెక్కకు దిగువ కాకుండా ఎగువకు వచ్చేసి తప్పకుండా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని తప్పకుండా ఈ సమాజంలో గౌరవం పొందాలని చెప్పి చేసుకుంటూ మరోసారి ఈ సమాజం మొత్తాన్ని కూడా ఈరోజు బక్రీద్ పండుగ సమాజం జరుపుకుంటాం.